అందరికీ శుభోదయం. ఈరోజు తెలుగు పాఠ్యాంశం మనం చెప్పుకోబోయేటటువంటి తెలుగు పాఠ్యాంశం ధన్యుడు. చాలా భాగం వరకు మనము చూసేసాము ధన్యుడు పాఠానికి సంబంధించి. లాస్ట్లో ఉన్నాం. మేబీ ఈరోజు అయిపోవచ్చు. ధన్యుడు పాఠ్యాంశం ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఏమిటి అనేటటువంటిది ఫస్ట్ చూద్దాం. అందులో భాగంగానే మనకు నేపథ్యం చాలా ముఖ్యమైనటువంటిది. మంచి మిత్రుల కలయిక మన జీవితాన్ని మలుపు తిప్పుతుందంట నాన్న. మంచి స్నేహితులు మన జీవితంలో ఉంటే మన లైఫ్ మలుపు తిరుగుతుంది, జీవితం కూడా ఆనందంగా సాగుతుంది. హిరణ్యకుడు అనే ఎలుక అడవులకు రావడానికి గల కారణాన్ని మందరుడు అనే తాబేలుకు చెప్పింది. ఆ సమయంలో పరోపకారం లేకుండా లోభంతో జీవించడం వల్ల కలిగే దోషాలను గురించి ఆ మందరుడికి హిరణ్యకుడు విషయమంతా కూడా చెప్తారనమాట. కాబట్టి మనం ఈ పాఠం అయిపోయిన తర్వాత మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఏమిటి అని చూసినట్టయితే మనము మంచి మిత్రులతో కలిసి ఉండాలి. మనకి ఫ్రెండ్ అనేవాళ్ళు మన జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి పార్ట్ స్నేహితులకు ఉంటుంది. కాబట్టి మంచి మిత్రుల్ని కలిగి ఉండాలి. ఉన్నంతలో మనం పరోపకారం చేసేటటువంటి గుణం కూడా మనకు ఉండాలి. ఇవి మనము ఈ పాఠం ద్వారా తెలుసుకోవాల్సినటువంటి అంశాలు. తర్వాత ప్రక్రియ. కథానిక అనే పదాలను పర్యాయపదాలుగా వాడటం జరుగుతుంది. ఒక సంఘటనను కళాత్మకంగా చిత్రించేది కథ. ఇది మీకు నేను స్క్రీన్ షేర్ తర్వాత చేస్తాలేండి, గ్రూప్లో పెడతాను. కథ సంక్షిప్తంగాను పరిమితమైన పాత్రలతోనూ ఉంటుంది. ఆధునిక కాలంలో కథలు వ్యవహారిక భాషలోనూ, ప్రాచీన కాలంలోని కథలు గ్రాంధిక భాషలోనూ రచించారు. కథలో నీతులు బోధించినట్లయితే వాటిని నీతి కథలు అంటారు. ఉదాహరణకు పంచతంత్ర కథలు, హితోపదేశం కథలు మొదలైనవి. కాబట్టి మనం ధన్యుడు పాఠ్యాంశం కథా ప్రక్రియకు సంబంధించింది. ఇక మనము కవి పరిచయం, ఇది కూడా ఆల్రెడీ చెప్పేసుకున్నాము. పరవస్తు చెన్నై సూరి 19వ శతాబ్దము, తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలో జన్మించారు. శ్రీ పెరంబదూరులో జన్మించారు. వృత్తి మద్రాసులోని పచ్చయ్యప్ప కళాశాలలో తెలుగు పండితులుగా పనిచేశారు. రచనలు చాలా ముఖ్యమైనవి. బాల వ్యాకరణము, నీతి చంద్రిక, అక్షరగుచ్చము, పద్యాంధ్ర వ్యాకరణము, సూత్రాంధ్ర వ్యాకరణము, ఆంధ్ర కాదంబరి, శబ్ద లక్షణ సంగ్రహము, ఎన్ని రచనలు చేశారో చూడండి. ఇంకా ఇతర అంశాలు తెలుగు, తమిళ, సంస్కృత, ఆంగ్ల భాషల్లో మంచి పండితుడు. ఈ అంశాలన్నీ కూడా మనము ఇదివరకే చూసేసాం, అవునా? ఇప్పుడు మనము పాఠంలోకి వెళ్ళినట్టయితే ఇంకా మనకు చంపకవతి పట్టణము, ఈ అంశాలన్నీ కూడా చెప్పేసుకున్నాం. ధన్యుడు పాఠ్యాంశంలో ఇద్దరు సన్యాసులు ఉండేవాళ్ళు, చూడాకర్ణుడు, వీణాకర్ణుడు. ఒక ఎలుక చూడాకర్ణుని రోజు చాలా ఇబ్బంది పెట్టేది. దానికి గల కారణాన్ని ఈ స్నేహితులు ఇద్దరు తెలుసుకున్నారు. తర్వాత వీణాకర్ణుడు దాని యొక్క రంధ్రాన్ని తవ్వి చూద్దాము అనేసి అన్నాడు. తవ్వటం జరిగింది. హిరణ్యకునికి సంబంధించినటువంటి సంపద అంతా కూడా తీసేసుకున్న తర్వాత కూడా హిరణ్యకుడు అక్కడే పడి ఉండడం చూసి చూడాకర్ణుడు వీణాకర్ణుడితో ఇలా అంటాడు, చూసావా, సంపదంతా పోగొట్టుకునింది, అయినా కూడా ఈ తావు వదిలేసిపోవడం లేదు. సంపద లేని వాళ్ళను ఎవరు కూడా పట్టించుకోరు. సకల సుఖాలకు సంపదే మూలము. ఇలాంటి ఎన్నో అంశాలన్నీ కూడా, మంచి మంచి విషయాలన్నీ కూడా చూడాకర్ణుడు హిరణ్యకుని గురించి చెప్పినప్పటికీ కూడా అవన్నీ మనకు కూడా చాలా సంబంధించినటువంటివిగా మనము భావించాలన్నమాట. ఆ తరువాత ఏమనుకునింది, ఇప్పుడు హిరణ్యకుడు ఆలోచించుకుంటున్నాడు ఏమని, ఇక నాకు ఇక్కడ వసింప తగదు, నా జీవితంలో జరిగిపోయినటువంటి నష్టం గురించి నేను ఇతరులకు చెప్పుకోలేను, ఇక్కడను నేను సుఖంగా ఉండలేను అనేటటువంటి అంశాలు. తర్వాత అబద్ధాలు ఆడడం మంచిది కాదు అని, దానికంటే అడుగు తినడం మంచిది అని, దానికంటే మరణము మంచిది అని, ఈ విధంగా ఎన్నో అంశాలన్నీ కూడా
ఆ హిరణ్యకుడు తనలో తాను ఆలోచించుకుంటూనే ఈ అంశాలన్నిటిని కూడా మనకి చెప్పడం జరిగింది. ఇట్లా ఉండంగానే ఆ చూడాకర్ణుడు నన్ను కర్రతో విసిరివేశాడు. ఆ కర్ర దెబ్బ నాకు తగిలింటే ఇదివరకే నేను యమలోకంలో పాతకాపురనై ఉండేవాడిని. ఏదో నా టైము బాగుంది కాబట్టి నేను బ్రతికిపోయాను అనేటటువంటి అంశాలు కూడా ఈయన మన హిరణ్యకుడు మనతో చెప్పడం జరిగింది. పాపం హిరణ్యకుడు ఈ విధంగా బాధపడుతూ ఉన్నాడనమాట. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా మనకి చెప్పేసుకున్నాం. వాళ్ళు చేసుకున్నటువంటి కర్మానుసారంగా వాళ్ళ జీవితంలో ప్రతి సంఘటన కూడా జరుగుతుంది. ఇక్కడ ఎవరి మీద కోప్పడాల్సినటువంటి అవసరం లేదు. నా సంపద అంతా తీసేసుకున్నాడు కాబట్టి నేను ఆ చూడాకర్ణుడి మీదనో లేకపోతే వీణాకర్ణుడి మీదనో కోపం చూపించి ఎలాగైనా నా సంపద నేను తీసుకుంటాను చూడు అని ఇక్కడే నేను పందెం వేసుకొని బ్రతికానంటే నా ప్రాణాలని కూడా పోగొట్టుకుంటాను. కాబట్టి ఇక నాకు నేను ఇక్కడ ఇంకా ఉండటం మంచిది కాదు అనేటటువంటి అంశాలను కూడా మనం ఈ పారాగ్రాఫ్ లో చూసేసాము. ఆ తర్వాత నెక్స్ట్ పారాగ్రాఫ్ లోకి వెళ్ళినట్టయితే మనం చూడాల్సినటువంటి అంశం నెక్స్ట్ పేరా చూడండి. ఈ తావు తాత ముత్తాతలు సంపాదించిన కానాచి కాదు. అండర్లైన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆధునికం గ్రాంధికంకి, ఆధునికంలో ఇచ్చి గ్రాంధికంలోకి మార్చమంటాడు, గ్రాంధికంలో ఇచ్చి ఆధునికంలోకి మార్చమంటాడు. ఈ తావు, ఈ స్థలం తాత ముత్తాతలు అంటే మనకి కొన్ని ఆస్తులు ముత్తాతల కాలం నుండి వస్తూ ఉంటాయి. ఇది మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ అని చెప్పి చెప్తాం. ఇది మా తాత వాళ్ళ నాయన వాళ్ళ నాయన అని చెప్పి పూర్వీకుల ఆస్తులు అవన్నీ కూడా. అట్లాంటి ఆస్తిని అయితే మనం వదిలిపెట్టేసి ఎక్కడికి పోలేము. ఉదాహరణకి మన ఊర్లో ఉంటుంది మన ఇల్లు, దానికి సంబంధించినటువంటి పూర్వ వృత్తాంతము ఇవన్నీ. అక్కడ మనకి ఏదైనా నష్టం జరిగినా కూడా వెంటనే మనం ఆ తావుని మనం వదిలేసిపోలేము, ఆ స్థలాన్ని వదిలేసిపోలేము. కొన్ని సంవత్సరాల కొన్ని తరాల అనుబంధం అక్కడ ఉంటుంది కాబట్టి. కానీ ఇక్కడ హిరణ్యకుడు ఏం చెప్తున్నాడు? ఈ తావు అంటే ఇప్పుడు ఈ చూడాకర్ణుడు వీణాకర్ణుడు వీళ్ళ దగ్గర ఉండింది కదా. సో ఈ స్థలము తాత ముత్తాతలు అంటే మా తాతలు వాళ్ళ ముత్తాతలు సంపాదించిన కానాచి కాదు. కానాచి అంటే నిలయమేమి కాదు. నేను నేడు ఉంటేనే లేకపోతే బ్రతకను అనేటటువంటిది లేదు. గాదు అనేది ఆధునికంలోకి మారేటప్పుడు కాదు అవుతుంది. మనం క్లాసులో ఇంతకు మునుపు చెప్పుకున్నాం. సున్నా బా, సున్నా బు, తర్వాత వచ్చి మూలన్నీ కూడా ఉండవు, సున్నా బాలు ఉండవు, సున్నా బూలు ఉండవు, గాలు ఉండవు అనేసి. కాబట్టి ఆధునికంలోకి మార్చేటప్పుడు ఆ మార్పు ఏ విధంగా ఉంటుందంటే ఈ స్థలం తాత ముత్తాతలు సంపాదించిన నిలయం కాదు. భూమండలంలో ఇంకా తావు దొరకదా? ఈ భూమండలం ఎంతుంది? ఈ ప్రపంచం ఎన్ని దేశాలు ఉన్నాయి, ఎంత స్థలం ఉంది, ఎంత భూమి ఉంది, ఎంత నీరు ప్రదేశం ఉంది, ఎక్కడ ఉండకూడదు. నేను ఎంత చిన్న ప్రాణిని. మహామహా ఏనుగులు, పులులు, సింహాలు, మనుషులు, పర్వతాలు ఇన్ని బతుకుతూ ఉంటే భూమండలంలో ఈ చిన్ని ప్రాణి, ఈ చిన్ని ఎలుక ఉండడానికి స్థలం దొరకదా? ఇక్కడ ఉండనేలా ఈడేపడి చావడం ఎందుకు? ఈసారి ఏదో అదృష్టం ఉండి ఆ కర్ర నాకు తగలలేదు, ఇంకోసారి తగిలిందే అనుకో, ఏం చేయాలా? కాబట్టి ఈ తావు మా తాత ముత్తాతలు సంపాదించిందే ఆ నిలయమేమి కాదు. ఈ భూమండలంలో నాకు తావే దొరకదా? ఇక్కడి నుండి వెళ్ళిపోతే ఇక్కడ ఉండనేలా, ఏడుండి ఈ దెబ్బలు తినడం ఎందుకు? ఈ చెడగరపు బోడ కట్టమోదులు వడి ప్రాణములు గోలుపోనేలా. చూడు, అప్పుడే చెప్పేస్తాను. ఈ చెడ్డ వ్యక్తుల దగ్గరుండి వీళ్ళ దగ్గరుండి ఆ కట్టి దెబ్బలు తిని నా ప్రాణాలు వదిలేసుకోవడమో ఎందుకు అంటే, ఎందుకు ఇక్కడ ఉండాలా అని చెప్పి ఆలోచిస్తుంది. ఈ చెడ్డ సన్యాసుల దగ్గరుండి వాళ్ళు కొట్టే కట్టి దెబ్బలన్నీ కూడా భరించుకుంటూ నేను ఇక్కడ ఎందుకు ఉండాలి? ఇంకా నేను ఎక్కడనైనా ఒక్క
నిర్జన ప్రదేశమందు చేరి కాలము పుచ్చుట మంచిది. ఇక్కడ ఉండేది వద్దు, ఎక్కడికైనా వెళ్ళిపోయి నిర్జన ప్రదేశం, నిర్జన జనులే లేనటువంటి ప్రదేశం. ఈ వీణాకర్ణుడు చూడాకర్ణుడే కాదు, వీళ్ళ జాతే వద్దు, అసలు మనుషులతోనే వద్దు నాకు. ఎక్కడికన్నా వెళ్ళిపోయి అంటే అడవులకు వెళ్ళిపోదామని అందుకు నిర్ణయించుకునేసింది గట్టిగా. ఇక నేను ఇక్కడ ఒక నిర్జన ప్రదేశం చేరి కాలము పుచ్చుట మంచిది, ఎక్కడైనా ఒక అడవి ప్రదేశానికి వెళ్ళిపోయి అక్కడ ఉండడం మంచిది. శిలాంతరాల మందలి కప్పను భరించు ఆ దయామయుడైన ఈశ్వరుడు నన్ను కాపాడకుండునా అని చింతించి. చూసారా, ఇక్కడ ఒక గొప్ప విషయాన్ని మనం మాట్లాడుకోవాలి. మనం బ్రతకడానికి ఎన్నో చెడ్డ పనులన్నీ చేస్తాం, అబద్ధాలు ఆడతాం, దొంగతనాలు చేస్తాం, దోపిడీ చేస్తాం, పరులను ఎంతో బాధ పెడతాము, ఇతరుల కళ్ళల్లో నీళ్ళు వచ్చేలాగా చేస్తాము. ఇక్కడ చూడు, దయామయుడైన భగవంతుడు ఎక్కడైనా ఆహారాన్ని సమకూరుస్తాడు అంటుంది. అత్యాశ వల్లనే ఆపదలు వస్తాయి, నాకు ఆ అత్యాశ వద్దు, నేను ధన్యజీవిలాగా బ్రతుకుంటాను, నా జన్మను సార్థకం చేసుకుంటాను, అసలు ఈ మనుషుల మధ్య నేను ఉండేది వద్దు, ఎక్కడైనా ఒక నిర్జన ప్రదేశంలోకి వెళ్ళిపోతాను, నాకు ఇవన్నీ కూడా వద్దు. ఆ భగవంతుడికి చాలా దయ ఉంది సర్వజీవుల పట్ల, కేవలం మనుషులని కాదు, ఆ మృగాలని కాదు, మంచోళ్ళు చెడ్డోళ్ళు ఎవరన్నా సరే ఆ భగవంతుడు చాలా దయామయుడు. ఎందుకు చెప్తోంది దయామయుడు అనేసి? ఒక రాయి కింద, అంటే మనము పల్లెల్లో దీనిని చూస్తూ శిలాంతరాల మందు అంటే ఒక రాయి రాయి ఉంటుంది కదా, ఆ రెండిటి మధ్యలో కూడా కొన్ని కప్పలు అవన్నీ కూడా బతుకుతూ ఉంటాయి. వాటికి నీళ్ళు ఎక్కడి నుండి వస్తుంది, ఆహారం ఎక్కడి నుండి వస్తుంది, అవి ఎలా బతుకుతున్నాయి? ఎలా అంటే భగవంతుడి యొక్క దయతో అవి బ్రతుకుతున్నాయి. ఎక్కడ ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ జీవి ఉన్నా దానికి తగిన ఆహారాన్ని దాని కర్మానుసారము దయామయుడైనటువంటి భగవంతుడు వాటికి అందజేస్తాడు ఏదో ఒక రూపంలో. ఆయనే స్వయంగా వచ్చి ఇవ్వడు, ఏదో ఒక రూపంలో మనకి ఆ విధంగా ఆహారం దొరికేలాగా చేస్తాడనమాట. కాబట్టి అదే ఇక్కడ చెప్తూ ఉన్నారు. అది చదవండి మళ్ళీ ఒకసారి. శిలాంతరాల మందు, శిల అంటే రాళ్ళు, రాళ్ళల్లో మధ్యలో ఏముంటుంది? కప్ప. అంటే మనం ఏదన్నా ఆవుల కాడికి గొర్రెల కాడికి పోయినప్పుడు అక్కడ గుట్టల్లో రాళ్ళు చూసినప్పుడు అర్థం అవుతుంది. నేనైతే నా చిన్నతనంలో చూశాను, చాలా ఆశ్చర్యం అయ్యేది. అవును, ఇది ఏంది, ఈ రాయి మధ్యలో ఎక్కడో పోయి దూరుకుని ఉంది ఈ కప్ప, దీనికి ఆ ఫుడ్ అన్ని ఎక్కడి నుండి వస్తాయబ్బా అనేసి అనుకునేదాన్ని అనమాట. కాబట్టి ఎవరు ఎక్కడున్నా కూడా మనకు దక్కాల్సినటువంటిది దక్కుతుంది అనేసి హిరణ్యకుడు చూడు ఎంత జెన్యూన్ గా ఎంత గొప్పగా ఆలోచిస్తున్నాడో. తన జీవితంలో జరిగిన సంఘటన ఎంత మార్చేసిందో చూడు. మరి ప్రతి సంఘటన ద్వారా మనం కూడా మన లైఫ్ స్టైల్ మార్చుకుంటూ ఉండాలా. లేదు నేను పట్టుకున్న కుందేలుకు 3 కాళ్ళు అంటే ఏదో ఒక దెబ్బ తగిలి మనము చచ్చిపోయినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరము లేదు. మన జీవితంలో జరిగే ప్రతి సన్నివేశం ద్వారా దానికి తగిన పాఠం నేర్చుకొని ముందుకు వెళ్ళిపోవాలంతే, భగవంతుడి మీద నమ్మకంతో. శిలాంతరాల మందలి కప్పను భరించు దయామయుడైన ఈశ్వరుడు నన్ను కాపాడకుండునా. ఎక్కడో రాళ్ల లోపల దూరుకొని ఉండే కప్పనే కాపాడతాడే, నేను అడవిలోకి పోయి బయటే తిరుగుతూ ఉంటాను, నాకేమి, నన్ను కాపాడకుండా ఉంటాడా భగవంతుడు అంటే? కాపాడతాడు. భగవంతుడి మీద నమ్మకంతో ఆశనన్నిటినీ, దురాశనంతా వదిలేసి, లోభాన్నంతా వదిలేసి అని చింతించి అలా ఆలోచించుకొని మనసు గట్టిపరుచుకుని ఆ చోటు విడిచి ఈ నిర్జనవనము చేరితిని. మనసు కూడా దృఢం చేసుకునిందంట. మనసు దృఢం చేసుకోవడం అంటే ఏమిటి? ధైర్యంగా ఉండటం. ఏం పోయిందిలే, నేనే సంపాదించుకున్నాను, నేనే పోగొట్టేశాను, ఇప్పుడు ఏమైపోయిందిలే నాకు అని చెప్పి మనసును గట్టిపరుచుకుని ఎక్కడికి వెళ్ళిపోయిందంట? ఈ అడవిలోకి వచ్చేసాను, ఈ నిర్జన ప్రదేశంలోకి వచ్చేసాను. ఆ మనుషుల మధ్య ఆ మాటలన్నీ వింటూ అక్కడంతా కూడా నేను ఉండలేక ఏం చేశాను? ఈ వనంలోకి వచ్చేసాను. చూడు, ప్రశాంతమైనటువంటి వనము,
ఇక్కడ వచ్చినాకనే కదా పాపం దానికి లఘుపతనకం గాని మందరుడు గాని స్నేహితులయ్యారు. అయ్యా నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు అని అడిగారు. పాపం ఆ తాబేలుకు తన యొక్క కథనంతా కూడా చెప్పింది. పాపం ఈ హిరణ్యకుడు తాబేలుకు చెప్పాడు కాబట్టి ఈ కథ అంతా మనం విన్నాం. మన జీవితంలో దీని ద్వారా మనం ఎన్నో అంశాలన్నీ కూడా నేర్చుకున్నాం. కాబట్టి ఉన్నంతలో ప్రశాంతంగా బ్రతకాలంటే మనుషులకు దూరంగా ఉండాలంట చూడు. ఇది మనం కూడా కొంచెం అలవాటు చేసుకుంటే మంచిదేమో. అంటే మాటలు తగ్గించాలా. మాట్లాడితేనే రిలేషన్ అనేది కాదు. కొంచెం మాటలు తగ్గించి పనిని పెంచుకోవాలి. అంటే మీరున్నారు, మీరు బుక్స్లోనో కాసేపు పేరెంట్స్కి హెల్ప్ చేయటం, బుక్స్లోకి వెళ్ళిపోవటం, అంటే చదువుకుంటూ కాలాన్ని ఎంగేజ్ చేయటం, మన జీవితాన్ని మనం డెవలప్ చేసుకోవడానికి కావాల్సినటువంటి స్కిల్స్ అంతా కూడా నేర్చుకోవటం. ఈ విధంగా మనుషులతో మాట్లాడితే ఏమవుతుందంటే మనసుకు ఇంకా భారం అవుతుంది. అయ్యో వాడు నన్ను ఇలా అన్నాడే, వీడు నన్ను ఇలా అన్నాడే అని చెప్పి వస్తాయి తప్ప ఇంకా వేరే రకాలైనటువంటి ప్రయోజనాలు ఏమీ కూడా ఉండవు. కాబట్టి ఆశను వదిలేసి ఆ దయామయుడైనటువంటి భగవంతుణ్ణి నమ్ముకొని నేను ఈ విధంగా నిర్జన ప్రదేశానికి వచ్చేశాను అనేటటువంటి అంశాన్ని కూడా హిరణ్యకుడు మనకి తెలియజెప్పాడు. తర్వాత ఇంకా ఏం చెప్పాడు? వనములో కాయకసురులు భక్షించి పడే నీరు త్రాగి ఒక చెట్టు నీడలో వసించి కాలము పుచ్చుట మంచిది గాని, అంటే అడవిలోకి వచ్చేసి ఏదో దొరికిన కాయకసురులు, అంటే ఏవి దొరికితే అవి, ఏదో ఒక పండో ఒక కాయో ఒక గడ్డో ఏదో ఒకటి భక్షించి అంటే తిని పడే నీరు తాగి, అంటే గుక్కెడు నీళ్లు తాగి. ఎక్కడో దగ్గర అడవిలో నీళ్లు లేకుండా ఉంటాయా? వర్షాలు పడేదే అడవులు బాగా ఉండడం వల్ల. కాబట్టి ఎక్కడైనా సరే నీళ్లు ఉంటాయన్నమాట. మనం కూడా ఆవుల కాడికి అట్లా పోతా ఉంటాము. నీళ్లు ఒక్కొక్కసారి మనం ఎత్తుకుపోకపోయినా కూడా ఎన్నో గుంతల్లో మంచి నీళ్లు మనకి దొరుకుతూ ఉంటాయి. అప్పటికప్పుడే ప్రవహించే నీరు కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. వాటినన్నిటిని తాగొచ్చు, ఇబ్బంది ఏమీ లేదనమాట. మన ఊర్లలో ఉండే నీళ్లు కంటే పంట పొలాల్లో ఉండేటటువంటి వాటర్ ఇంకా నీట్గా ఉంటుంది. దాని ద్వారా రెసిస్టెన్స్ కూడా వస్తుంది, మీరు గుర్తించాలా. ఎందుకంటే ఇప్పుడంటే మనం బాటిల్ ఎత్తుకొని వెళ్తున్నాం, కానీ మన తాత ముత్తాతలు అట్లే చేశారా? ఎక్కడ నీళ్లుంటే అక్కడ తాగారు, ఎక్కడ ఏది చేయాలంటే అది చేశారు. వాళ్ళకున్నంత ఆరోగ్యం కూడా మనకు లేదనమాట. కాబట్టి ఈ ఎలుక ఏ కాయ దొరికితే ఆ కాయ తినేసి ఎడో అని నీళ్ళు తాగేసి ఒక చెట్టు నీడలో ప్రశాంతంగా ఉంటే అంతకంటే మంచిది ఏముంది? ఇలా బ్రతకడం మంచిది గాని ధనహీనుడనయ్యి నలుగురిలో ఉండరాదు. నువ్వు గనక నీ సంపదంతా పోగొట్టుకునేసావంటే మాత్రం ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడ మాత్రం నువ్వు ఉండకూడదు, అది మంచిది కాదు అనేసి చెప్తుంది. అనంతరము దాని తరువాత నా పుణ్యము వలన నాకు ఈ మిత్రుడు లభించను. నేను చేసుకున్నటువంటి పుణ్యం ఏమో గాని అప్పుడే ఆ చూడాకర్ణుడు వేసిన కట్టి దెబ్బ తప్పించుకున్నాను. సరే అన్ని ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకొని ఈ అడవిలోకి వచ్చేస్తే ఒక్కడనే బిక్కుమని ఉండాలని అనుకున్నాను. కానీ నేను చేసుకున్నటువంటి పుణ్యం వలన నాకు లఘుపతనకం అనేటటువంటి మిత్రుడు లభించడమో, ఆ మిత్రుడు మళ్ళీ నిన్ను అంటే తాబేలుని పరిచయం చేయటమో, ఇవన్నీ అనంతరం ఆ తర్వాత నా పుణ్యాన్ని బట్టి నా జీవితంలో ఇవన్నీ కూడా జరిగాయి. నా మహాభాగ్యము వలననే ఇప్పుడు నీ ఆశ్రయమును స్వర్గము దొరికినది. ఇప్పుడు నేను చేసుకున్నటువంటి మహాభాగ్యము, గొప్పదైన భాగ్యము, నోట్ చేసుకో. సమాసానికి ఇంపార్టెంట్ నానా. మహాభాగ్యము, గొప్పదైనటువంటి భాగ్యము. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ఆ గొప్ప భాగ్యం వలన ఏమైందంటే నువ్వు కూడా దొరికావు. నువ్వు కూడా అంటే ఎవరు? తాబేలు. ఫస్ట్ ఏమో లఘుపతనకం దొరికింది, అంటే కాకి దొరికింది. ఆ తర్వాత నాకు తాబేలు కూడా దొరికింది అనేసి, అంటే నువ్వు కూడా నాకు దొరికావు అనేటటువంటి అంశాన్ని చెప్పిందనమాట. తర్వాత నా మహాభాగ్యం వలనే ఇప్పుడు నీ ఆశ్రయమును స్వర్గము దొరికింది. అంటే నీ ఆశ్రయం నాకు ఎలా ఉంది? స్వర్గంలాగా ఉంది. సత్సంగతి కంటే లోకమందు మేలేదియూ లేదు. అండర్లైన్ చేసుకోండి. సత్సంగతి కంటే లోకమందు మేలేదియూ లేదు. అండర్లైన్. ఆధునికం గ్రాంధికంకి ముఖ్యమైనది. సత్సంగతి అంటే సజ్జన సాంగత్యం, మంచి వాళ్ళ స్నేహం,
సత్సంగతి అంటే అంటే మంచి వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకోవడం అనమాట, మీటింగ్ పెట్టుకోవడం. చెడ్డోళ్ళందరూ కాదు, మంచి వాళ్ళు. సత్సంగతి కంటే లోకమందు మేలేది లేదు. మంచి వాళ్ళందరూ అంటే భక్తులందరూ ఒక చోట చేరినారనుకో, ఏం చేస్తారు వాళ్ళు? భగవంతుడి గురించి మాట్లాడుకుంటారు. సత్సంగతి అంటే, సంగతి అంటేనే విషయం, సత్ అంటే మంచి మంచి విషయాలు మాట్లాడుకునే వాళ్ళందరూ కూడా ఒక చోట ఉన్నారనుకో, మనకు కూడా ఇంకా ఏమి మన మనసులో ఏవైనా లోటుపాట్లు ఉంటే కూడా పోయి మనం కూడా మంచి మార్గంలో నడవటానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మంచి మంచి మిత్రుల కలయిక జీవితాన్ని మలుపు తిప్పుతుంది అనేసి అప్పుడే చెప్పారు మనకు నేపథ్యంలో. కాబట్టి ఇదే అనమాట. లఘుపతనకం, హిరణ్యకం, తాబేలు వీళ్ళందరూ కూడా సత్సంగతి కలిగినటువంటి వాళ్ళు అనమాట. ఇంకా చూడు, సంసార విషవృక్షములకు 2 ఫలములు అమృత తుల్యములు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. క్లాస్ అయిపోయినాక మీరు టెక్స్ట్ బుక్ తిప్పి చూసారంటే పెద్ద ప్రశ్నల్లో ఉంటుంది. చిన్న ప్రశ్నకు ముఖ్యమైనది, పెద్ద ప్రశ్న కూడా ముఖ్యమైనటువంటిది. కాబట్టి ఆ సంసార విషవృక్షమునకు, సంసారము అనే దాన్ని విషవృక్షము లాంటిదంట చూడు. ఆ విషవృక్షాలు అయినప్పటికీ కూడా దానికి 2 ఫలాలు, అమృతంతో సమానమైన 2 ఫలాలు ఉన్నాయంట. సంసారము అంటే కుటుంబం అనేది విషవృక్షము అని అనుకుంటే ఆ విషవృక్షానికి కూడా 2 అమృతంతో కూడినటువంటి పళ్ళున్నాయి. అందులో వచ్చి ఒకటి కావ్యామృత రసపానము, కావ్యాలు చదవటం, సజ్జన సంగతి. రెండో విషయం వచ్చి సజ్జన సంగతి అంటే సజ్జనులతో కలిసి ఉండడం. సత్ ప్లస్ జనులు, సజ్జనులు. మంచి మిత్రులతో కలిసి ఉండటం, మంచి పుస్తకాలు చదవటం. ఇవి 2 ఏంటంట? సంసారం అనే విషవృక్షానికి పూసినటువంటి 2 ఫలాలు. సంసారం అనే విషవృక్షమునకు కాసినటువంటి 2 ఫలాలు. 1వ ఫలము కావ్యామృత రసపానం, 2వ ఫలం సజ్జన సాంగత్యం. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే వివేకహీనుడైన ప్రభువును సేవించుట కంటే వనవాసం ఉత్తమం అనే ప్రశ్నను వస్తుంది. సంసార విషవృక్షమునకు 2 ఫలములు అమృత తుల్యములు అనేటటువంటి ప్రశ్న వస్తుంది. ఆ తర్వాత అర్థనాశము, మనస్తాపము, గృహమందలి దుశ్చరితము, వీటికి సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా చాలా ముఖ్యమైనటువంటివి. ఇప్పుడు మీకు 3 ప్రశ్నలు చెప్పాం. 4వ ప్రశ్న ఏంటంటే, చూడాకర్ణుడు గురించి నీకు తెలిసినటువంటి అంశాలు రాయండి అనేటటువంటిది 4వ ప్రశ్న అన్నమాట. కాబట్టి ఈ లెసన్ మనకి క్వశ్చన్ వైజ్ తీసుకుంటే చాలా ముఖ్యమైనటువంటిది. గ్రామర్ వైజ్ తీసుకుంటే ఆధునికం, గ్రాంధికం ఈ పాఠం నుండే వచ్చేటటువంటి అవకాశాలు 95% ఉన్నాయన్నమాట. కాబట్టి సంసార విషవృక్షమునకు 2 ఫలాలు ఉన్నాయి. కావ్యామృత రసపానం అంటే కావ్యాలు అనేటటువంటి అమృతాన్ని పానం చేయటం. కావ్యాలు అంటే ఏమిటి తెలియాలి ఇప్పుడు మనకి. ఫస్ట్ కావ్యాలు అంటే ఏమిటి? కావ్యాలు అంటే ఏమిటి? మహాభారతం, రామాయణం, భాగవతము ఇవన్నీ కూడా చదివామనుకో మన మనసులో ఉండేటటువంటి బాధ అంతా తొలగిపోతుంది. ఒకవేళ ఈరోజు నేను ఒక దొంగతనం చేయాలి అని అనుకున్నాను అనుకో, పొరపాటున దొంగతనానికి పోతూ ఉండే మార్గంలో నాకు ఒక మహాభారతం దొరికిందనుకో, ఆ మహాభారతాన్ని ఇలా ఓపెన్ చేస్తూనే నాకు దుర్యోధనుడి క్యారెక్టర్ నాకు కనిపించింది అనుకో, ఎన్నో దొంగ పనులన్నీ చేశాడు, ఎన్నో దౌర్జన్యాలు చేశాడు, ఏమేమో చేశాడు, చివరికి ఈ విధంగా పాండవుల చేతిలో మరణించాడు, ధర్మానికి నిలువెత్తు రూపమైనటువంటి పాండవులను ఇబ్బంది పెట్టాడు, చివరికి ఈ విధంగా నాశనం అయిపోయాడు అనే లైన్ నేను చదివాను అనుకో, నేను పోతానా మళ్ళీ దొంగతనానికి? పోము. అంటే మనం చెయ్యాలనుకున్నటువంటి చెడ్డ పనులను కూడా ఈ కావ్యాలు చెయ్యనివ్వకుండా చేస్తాయి. ఈరోజు ఇంటికి వెళ్ళి నేను మామూలుగా పల్లెల్లో ఏవో ఒకటి గొడవలు భార్యాభర్తలకు లేదు పక్కింటి వాళ్ళకు వాళ్ళకి వీళ్ళకి వస్తూ ఉంటాయి. కానీ ఈ కావ్యాలు చదివేటటువంటి వాళ్ళు అలాంటి వాటి జోలికి కూడా పోరు నాయన, గమనించండి. భాగవతమో
భగవద్గీతనో రామాయణమో మహాభారతమో ఈ కావ్యాలు చదువుతూ మనకు ఎవరో ముస్లిం ముత్తుగా కనిపిస్తారు. వాళ్ళు ఎలాంటి గొడవల జోలికి కూడా పోరు. ఇంక నుండి మీరు అబ్జర్వ్ చేయండి, చూడండి, పల్లెల్లోనే కదా ఉన్నారు, ఒకసారి గమనించండి. కాబట్టి సంసారము అనేటటువంటిది ఒక విష వృక్షమైతే ఎందుకు దీన్ని సంసారం అంటే ఫ్యామిలీ కదా, ఎందుకు విషంతో పోల్చాడు అని అనుకోకండి. కొన్నిసార్లు అలా కూడా అవుతుంది. ఓ కష్టాలు, బాధలు, ఆ కన్నీళ్ళు, ఆ బాధ్యతలు అవన్నీ చూసినప్పుడు మనం దీంట్లో సుఖమే లేదన్నట్టుగా ఫీల్ అవుతాం. అలాంటప్పుడు ఆ సంసారం అనే వృక్షానికి కూడా 2 ఫలాలు ఉన్నాయి. ఒకటి కావ్యాలు చదవటము, 2 సజ్జన సంగతి అంటే సజ్జనులతో కలిసి ఉండటం, మంచి వాళ్ళతో కలిసి ఉండటము, ఇవన్నీ కూడా అన్నమాట. కాబట్టి కావ్యామృత రసపానం ఒకటి, సజ్జన సంగతి ఒకటి, సజ్జనులతో కలిసి ఉండటం అనేటటువంటిది ఒకటి అన్నమాట అని చెప్పారు. తర్వాత అనిన విని మందరుడిట్లనియే, ఇవన్నీ కూడా మనకు ఎవరు చెప్పారు? హిరణ్యకుడు చెప్పాడు. ఆ హిరణ్యకుడు చెప్పినటువంటి మాటలను బట్టి ఇప్పుడు మందరుడు మాట్లాడుతున్నాడు. మీకు క్వశ్చన్స్ వస్తాయి. ధన్యుడు పాఠ్యాంశాన్ని ఆధారం చేసుకొని హిరణ్యకుని యొక్క మానసిక స్థితిని రాయండి అంటే హిరణ్యకుడు ఏ విధంగా ఆలోచించాడు, ఏ విధంగా మనకు నీతి చెప్పాడు, అన్ని అంశాలను కూడా మనము రాయాల్సి వస్తుంది. ఇప్పుడు మందరుడు చెప్తా ఉన్నాడు. మందరుడు చెప్పినవి అడగచ్చు, హిరణ్యకుడు చెప్పినవి అడగచ్చు. ఎవరి డైలాగ్స్ మనం ఎవరికి మార్చడానికి లేదనమాట. ఒక సినిమా ఉన్నిందనుకో, ఎవరి డైలాగ్ వాళ్ళకి ఇవ్వాలా? ఓకేనా? ఇప్పుడు మందరుడు ఇట్లనే ఏమంటున్నాడంట? అర్థములు నిత్యములు కావు. మందరుడు చెప్తున్నాడు. మందరుడు కూడా తక్కువైన కాదు, చాలా గొప్పగా చెప్తా ఉన్నాడు. చూడు, అర్థము అంటే ఏంది? సంపద. అర్థము అంటే సంపద చెప్తున్నాడు. అర్థములు నిత్యములు కావు. అండర్లైన్ చేసుకోండి. ఇది కూడా ఆధునికం గ్రాంధికంకి ముఖ్యమైనది. అర్థములు సంపద. అర్థములు అన్నప్పుడు సంపద నిత్యము కాదు, సంపద నిత్యం కాదు, అర్థములు నిత్యములు కావు. నిత్యము అంటే ఎల్లప్పుడూ ఉండదు. సంపద అనేది ఈరోజు నా దగ్గర ఉంటే రేపు ఇంకోరి దగ్గరికి పోతుంది. ఎవరి దగ్గర కూడా అది ఒకే చోట ఉండదు. అర్థములు నిత్యములు కావు. యవ్వనము జరీవేగ తుల్యము. జరీ ప్రవాహం, నోట్ చేసుకో, ముఖ్యమైనది. యవ్వనము అంటే వయస్సు, జరీ అంటే ప్రవాహం, ప్రవాహ వేగంతో సమానమైనదంట. తుల్యము సమానం. నానా మీనింగ్స్ రాసుకోవాలి నానా, లేకపోతే ఇబ్బంది అవుతుంది. తుల్యము సమానం, జరీ వేగ ప్రవాహంతో, యవ్వనము వయస్సు, జీవనము బుద్భుద ప్రాయము. జీవనము అంటే జీవితం, బుద్భుదము అంటే నీటి బుడగా. నోట్ చేసుకోవాలి. జీవనము అంటే నీటి బుడగా, అంటే నీళ్ళల్లో ఒక ప్రవాహం పోతూ ఉంటే పైన బుడగలు వస్తాయి. బుడగలు వచ్చి అటు వస్తుంది, కొంచెం దూరం పోతుంది, ఆడ టప్మని పగిలిపోతుంది. ఇంకోటి పుడుతుంది, అది టప్మని పగిలిపోతుంది. అంటే ఏమి? సంపద శాశ్వతం కాదు, వయస్సు శాశ్వతం కాదు. ఈ సంపద కానీ ఈ వయసు కానీ ఎలాంటివి అంటే నీటి మీద లేసి పగిలిపోయేటటువంటి నీటి బుడగలు లాంటివి అని తాబేలు చెప్తోందంట. చూడు, ఎంత అనుభవం ఉండాలి ఇలాంటి మాటలు చెప్పడానికి. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలితే మనకి ఇలాంటి బుద్ధి వస్తుంది. కాబట్టి ఈ పాఠము మనము 10వ క్లాసు వరకే తీసుకునేది కాదు, మన జీవితాంతము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాఠ్యాంశం. నిజానికి మీరు నేను ఆ తరగతి గదిలో ఉండింటే ఇంకా అనేక రకాలైనటువంటి ఎగ్జాంపుల్స్, అది చాలా రసవత్తరంగా సాగేది. ఎందుకంటే ఇలాంటివే మీరు తెలుసుకోవాల్సింది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత